ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం మా కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మరి వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము, మరి దేవుడు మీకోసం ఒక శక్తివంతమైన వాగ్దానం ఈరోజు ఇచ్చాడండి. మరి ఆ వాక్యాన్ని మన జీవితాన్ని మార్చగలడు దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం మన జీవితాన్ని ఏం చేస్తుందండి? మార్చగల శక్తి ఇందులో ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు చివరి వరకు మీరు వింటే మీ హృదయముతో దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కదండి, ఎంతమంది అయితే దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకున్న వారి పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతుండో, అయితే ఇది వాగ్దానాన్ని నేను స్వీకరిస్తున్నాను, నా పట్ల నెరవేరబోతుంది అన్నవారు కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని సెలవు ఇవ్వండి. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరు మరి వాగ్దానం కింద కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ కూడా సెండ్ చేయండి. ప్రత్యేకమైన ప్రార్థన కూడా ఉంటుందండి. మరి ఈ కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ ఏరియా, మీ రిక్వెస్ట్ మెన్షన్ చేస్తే మీ కొరకు ప్రార్థించి ప్రత్యేకమైన ప్రార్థనలో మరి ఆ వీడియోలో మీ పేరు ప్రతిదీ మీ కొరకు ప్రార్థన చేసి మరి మళ్ళీ తిరిగి ఆ వీడియో అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు లైవ్లో మరి ఈ వాగ్దానం విండి పాల్గొనండి. మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతం జరిగించబోతున్న అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఉదయకాల వాగ్దానము. మరి వాళ్ళు కూడా ప్రార్థనలో వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు సంతోషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్న ఇంకా ఎంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు వాగ్దానాలు, ప్రత్యేకమైన ప్రార్థన, లైవ్స్, మన ఆరాధన ప్రతి ఒక్కటి మీరు చూడగలుగుతారు. కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమంది మారాలో ఇప్పుడే ఇచ్చారు, మా ఫ్యామిలీ మెంబర్స్గా మారండి. మీ అందరి కొరకు ఉదయకాలము మరి 4 o'clock లేచి మేము ప్రార్థిస్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేకమైన ప్రార్థనలో మేము ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా రండి, పాల్గొనండి. మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతం దేవుడు జరిగించబోతున్నాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? మరి ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు కదండి ఎప్పుడు మన పేరు ఏం చేస్తాడంట అండి? చెరిపివేయడు కదండి. దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఈరోజు ఈ శక్తివంతమైన వాగ్దానం విందామా? ఏమంటుండండి దేవుడు? మనుషులు నిన్ను మర్చిపోవచ్చు కదండి. హల్లెలూయా. ఏం చేస్తారంటే మనుషులు నిన్ను మర్చిపోతారంట, కానీ దేవుడు నిన్ను మర్చిపోడంట. అందుకే ఏమంటుంది? నన్ను విడిచిపోరు కదండి. ఏమంటుంది దేవుడు ఇక్కడ? నిన్ను వారికంటే బలముగా బహుజనముగా చేసేదను కదండి. ఏమంటుండే ఇక్కడ? నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశం క్రింద ఉండకుండా తుడిచిపెట్టేదను, నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా. హల్లెలూయా. నిజంగా అండి, నాకు అడ్డుకు కదండి, ఏ అడ్డు మనకు రాదండి ఈరోజు కదండి. ఈరోజు దేవుడు మనని మర్చిపోయే దేవుడు కాదండి, విడిచే దేవుడు కాదు కదండి. ఈరోజు మనుషులు నేను మర్చిపోతారు, వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటున్నాండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిన్ను విడిచిపెట్టను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. నేను వారిని నాశనం చేసి వారి పేరును ఏం చేస్తాడంటే ఆకాశం కింద ఉండకుండా తుడిచివేస్తాడట. ఎవరినండి? శత్రు అయిన సాతాన్ని కదా. హల్లెలూయా. ఆ శత్రు సాతాను నిన్ను అనేక ఇబ్బందులు పెడుతుంటుంది, అనేక బాధలు పెడుతుంటుంది, అనేక శ్రమలు నీకు పెడుతుంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనము దేవుడు ఇజ్రాయేలు పాపము ఎంత తీవ్రమైనదో చూపిస్తున్నాడు. అంటే వాళ్ళు కొన్నిసార్లు దేవునికి విరోధంగా తిరిగారండి. మరి అదే సమయంలో మోషే వారి కోసం నిలబడి ప్రార్థించింది. ఈరోజు మీకోసం నేను నిలబడి ప్రార్థన చేస్తున్నానండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆనాడు మోషే నిలబడి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వల్లనే ఏమైందండి? తీర్పు వెంటనే రాలేదు. కానీ ఈరోజు కదండి వారి శత్రువైన సాతాను కదండి, మన శత్రువైన సాతాను, వారి శత్రువైన సాతాను చెరిపివేయాలని ఎన్నో రకాలుగా మనం ప్రయత్నిస్తుంటుంది. మన పాపంలో పడేయాలని, లోకంలో పడేయాలని, దేవునికి దూరంగా చేయాలని, మన అప్పు సమస్యలు పెడతారు, శోధన, వేదన కదండి, ఇరుకు, ఇబ్బందులు, అనారోగ్యం, ఇంకా అనేక రకాలుగా ఎంతో తీవ్రమైన పాపము చేయించాలని, తీవ్రమైన బాధలు పెట్టాలని అది చూస్తూ ఉంటుంది. కానీ మన దేవుడైన యేసయ్య నీకు తోడుగా ఉండి నడిపించబోతుందండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, వేదన చెందుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీకు ఏం చేయబోతుందంటే మంచి కార్యం జరిగించబోతుంది. ఈరోజు నువ్వు దేని కొరకు బాధపడుతున్నావో, చాలామంది నాకు కాల్స్ చేస్తా ఉన్నారు జాబ్స్ కొరకు. ఇప్పుడు జాబ్స్ లేవు అక్క, మేము ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ కాలేకపోతున్నామని బాధపడుతున్నారు. కానీ నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ ఆరోగ్యంలో, నీ పరిచర్యలో ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతుంది ఈ దినం. హల్లెలూయా. ఈ వాగ్దానం వింటున్న మీరు చాలామంది కదండి బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆవేదన
చెందుతా ఉన్నారు, మీరు కోరుకుంటున్నారేమని ఈ సమస్యలన్నీ తీరిపోవాలని. అయితే దేవుడు ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడండి. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మీకు ఒక శుభవార్త అండి. నిజంగా ఆయన ఈరోజు నీకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. నీకున్న ప్రతి ఒక్క సంపదని విస్తరింప చేయబోతున్నాడు, నీకు జ్ఞానాన్ని అనుగ్రహించబోతున్నాడు. అందుకే నువ్వు నిలబడి దేవుని కొరకు విడిచిపెట్టలేదు కదండి, దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడిని తోడుగా ఉండి నడిపించబోతుంది. కాబట్టి భయపడవద్దని, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు చెదిపివేయడానికి రాలేదండి, నేను నిలబెట్టడానికి వచ్చిండు కదండి. హల్లెలూయా. ఈరోజు నీకు ఉన్నత పొజిషన్లో దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి పడిపోయిన చోటే దేవుడు తిరిగి లేపే శక్తి దేవుడికి ఉందండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడిపోతున్నావా? నేను ఎవరైతే పడేస్తారో వారి ఎదుట దేవుడిని ఘనతనివ్వబోతుంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఘనత కావాలనుకుంటున్నారా? ఈరోజు దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలనుకుంటున్నారా? అయితే దేవుడు నీ పేరుతో నిన్ను ఆశీర్వదించబోతున్నా. ఆమెన్. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఆమెన్ అని సెలవివ్వండి. అవును యేసయ్య, ఈరోజు నేను ఎక్కడైతే పడిపోయినా తలగా నియమించబోతున్నావు యేసుప్రభ. ఈరోజు నా ఉన్నత పొజిషన్ నిలబెట్టబోతున్నావు యేసుప్రభ. ఈరోజు నిరాశగా ప్రార్థన చేశారేమో నైట్, ఈరోజు దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నావు. రాత్రి వేళ సమయంలో నువ్వు నిరాశగా ఉన్నావా, బాధతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, అపనమ్మకంతో ఉన్నావా, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు, నమ్మకం పెట్టు, నేను నీకు కార్యం చేయబోతున్నాను, నీ కన్నీళ్లు నేను చూశాను, నీకు సాక్ష్యంగా నిలబడబోతున్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రార్థించుకుందామండి. ఈరోజు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడితో తాకాలని, ప్రతి ఒక్క జీవితాన్ని దేవుడు తాకాలని, మీ జీవితంలో అద్భుతం జరగాలని కదండి. ఈ దేవ నా పేరును నువ్వు గణపరచబోతున్నా, నేను నమ్ముతున్నాను యేసుప్రభ. నా శత్రువు కుట్రలను కదండి, నా శత్రువు చేసే పనిని దేవా, మరి ఆ ఆలోచనలన్నీ అవి నరకంలో త్రోయబడుతున్న యేసుప్రభ, నా నుంచి వెళ్ళిపోతున్న యేసుప్రభ అని నువ్వు నమ్ముతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నావు. ఆయన నామములో ప్రార్థించుకుందామండి. ఇవి కదండి, ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్న, ఈ వాక్యాన్ని వింటున్న నీ హృదయానికి తాకిందని నేను అనుకుంటున్నానండి. మీలో మార్పులు కలుగుతాయని నమ్ముతున్నాను. అయితే దేవా, నిజంగా ఈరోజు నాలో మార్పు కలగబోతుంది, ఈరోజు నేను విజయం చూడబోతున్నాను అని నమ్మిన వారి పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతున్నావు. మరి కామెంట్ సెక్షన్ ఆమెన్ అని సెలవివ్వండి. నిజంగా థ్యాంక్ యూ జీసస్ అని పెట్టిన, అవును యేసయ్య నేను స్వీకరిస్తున్నాను, నా పట్ల జరిగిందని నేను నమ్మి నేను థ్యాంక్ యూ జీసస్ అని పెడుతున్నాను యేసుప్రభు. ఈరోజు నా విషయంలో జరిగిందని నమ్ముతున్నాను యేసుప్రభు అన్న వారి పట్ల దేవుడు అద్భుతము చేయబోతున్న ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడేసే, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో ప్రతి అక్కర్లు తీర్చండి, ప్రతి కొదువ నుంచి విడుదల దయచండి, శాంతి సమాధానం నెమ్మది దయచండి యేసుప్రభు. మీరే అద్భుతం ఆశ్చర్య మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల దయచండి. ఈ రోజు ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న సంవత్సరం అంతా వారిని దీవించి ఆశించి పోషించి సంరక్షించనేసి, శాంతి సమాధానం సంతోషంతో నింపనేసి ప్రభా, నీ బహుమానాన్ని వారికి దయచేనేసి ప్రభా. ఎంతమంది లైఫ్ సెటిల్ కాలేదు యేసుప్రభ, జాబ్స్ లేక బాధపడుతున్నారో, మరి దేవ లైఫ్ పార్ట్నర్ ఎక్కడుందో దేవ మరి నీకు తెలుసు యేసుప్రభ. వాళ్ళ మ్యారేజ్ అవడానికి సహాయం దయచేయండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు యేసుప్రభ. జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. చాలా మంది బలహీనంగా అనారోగ్యంతో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, సమస్యలు ఉన్నారు యేసుప్రభ. ఆ దేవ ప్రతి శోధన వేదన కొరకు మేము ప్రార్థిస్తున్నాం. భయంలో, దుఃఖంలో, ఆవేదనలో, అప్పు సమస్యతో కొట్టుమిట్టిలాడుతున్నారు యేసయ్య. పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు, కాలేజ్ ఫీజులు కట్టలేక, జాబ్స్ రాక బాధపడుతున్నారు. అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని, బిజినెస్ లో ఆశీర్వాదం లేక బాధపడుతున్నారు, మంచి చిన్న బిజినెస్ నుంచి మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు వాళ్ళు మంచి లాభాలు దయచని, కుటుంబంలో రక్షణ దయచని, కుటుంబ ప్రార్థన జీవితం, మోకాల అనుభవం దయచేసి, కుటుంబంతో కలిసి నీ సంఘానికి వచ్చి నేను స్తుతించి గణపరిచే బిడ్డలుగా తయారు చేయండి ప్రభా. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, ప్రతి ఒక్క కుటుంబ పరిచర్యను మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి మినిస్ట్రీని మీకు జ్ఞాపకం చేసుకుని యేసుప్రభ, వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి యేసుప్రభ. మా దేశాన్ని, మా ప్రజలను యేసుప్రభ అందరినీ జ్ఞాపకం చేసుకో. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరు యేసు నామంలో వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించిన, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవచ్చని యేసుప్రభ. మీరే సహాయం చేసి అద్భుతం ఆశ్చర్య మేలు జరిగించి మా అందరి కొరకు ప్రార్థిస్తున్నాం యేసయ్య. అన్న ప్రతి ఒక్కరి కొరకు, లీడర్ల కొరకు, పొలిటికల్ లీడర్ కొరకు, మా దేశం కొరకు, పరిపాలించే ప్రతి ఒక్కరి నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం యేసుప్రభ. మీరే కార్యం చేసి అద్భుతం జరిగించి, ఆశ్చర్యం జరిగించి, ప్రతి కుటుంబం దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.